దేవా మిథున అవార్డు ఫంక్షన్లో లేరు సార్, ఎందుకు పెట్టలేదు సార్ అనేసి చాలామంది అయితే కామెంట్స్ చేశారు. వాటి కామెంట్స్ కూడా ఆన్సర్ అయితే ఇస్తాను. అసలు అవార్డు ఫంక్షన్లో కానీ ఉండింటే ఫస్ట్ బెస్ట్ జోడీలో అయితే మన దేవా మిథున అయితే ఉండిండే వాళ్ళు 200%. అది అయిపోయిన తర్వాత బెస్ట్ భార్య, ఉత్తమ భార్య అవార్డు కూడా ఖచ్చితంగా దేవా మిథున అయితే అటెండ్ అయ్యిండేది. అలాగే ఉత్తమ కోడల అవార్డు కూడా మన మిథున అయితే ఖచ్చితంగా డెఫినెట్గా అయితే ఉండదు. అలాగే ఉత్తమ కొడుకు కూడా మన దేవా అయితే ఉండేవాళ్ళు. కానీ మన టైం బాగాలేకుండా అయితే అన్ఎక్స్పెక్టెడ్గా అయితే సీరియల్ అయితే ఎండ్ అయిపోయింది కాబట్టి మనం ఏం చేయలేము. మనకు ఫిబ్రవరి 21వ తారీఖు 334 ఎపిసోడ్లతో అయితే శనివారం సాయంకాలం 5:30 PM నుంచి 6 PM లోపల సీరియల్ అయితే ఎండ్ అవుతుంది. ప్రతి ఒక్కరు టీవీలో చూసి మంచి టీఆర్పీ రేటింగ్ 6 PMలో కూడా మంచి టీఆర్పీ రేటింగ్ ఏం చేయొచ్చు అనేసి మీరైతే నిరూపించాలనేసి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. అలాగే మన దేవా మిథున మన వాళ్ళని వెచ్చి వెళ్ళిపోతా ఉన్నా కానీ వాళ్ళు కొత్త ప్రాజెక్ట్తో అయితే వచ్చే ఛాన్స్ అయితే వెరీ హైగా ఉందని మనకు తెలుసు. ఆల్రెడీ గోదావరి సీరియల్లో మన మిథున అయితే హీరోయిన్గా నటిస్తూ ఉందని మనందరికి తెలిసిన విషయమే. హీరో ఇంతవరకు రివీల్ కాలేదు కాబట్టి అది స్టోరీ పరంగా చూసుకున్నట్టయితే ఫస్ట్ ఒక 50 ఎపిసోడ్ల వరకు హీరో ఎంట్రీ ఉండదు అనేసి అయితే చెప్తా ఉంటారు. మన దేవా అప్పటికి నీతోనే డ్యాన్స్ అనే షో వస్తుంది, బీబీ డ్యాన్స్ అనేసి. ఆ బీబీ డ్యాన్స్లో మన దేవా కూడా ఫ్రీ అవుతారు కాబట్టి వాళ్ళ ఇన్ కేస్ హీరోగా వచ్చే ఛాన్స్ కూడా వెరీ హైగా ఉంటుంది. అలాగే నువ్వుంటే నా జతగా టీంలో ఉండే యాక్టర్స్ అందరికీ ఆల్ ది బెస్ట్. ఎందుకంటే మీరు మమ్మల్ని ఎంతలోనో ఆదరించారు. అలాగే వాళ్ళ నాన్నగారు అయితే దేవాన్ అయితే క్షమించాడు వాళ్ళ నాన్నగారు. అంటే ఎందుకంటే 30 సంవత్సరాలు 25 సంవత్సరాలు 30 సంవత్సరాల పగ ఉంది వాళ్ళ అన్నని, అలాగే వాళ్ళ నాన్నగారిని చూసుకోలేక సత్యమూర్తి మాస్టర్ గారు ఎంత బాధపడతారో మనకు తెలుసు. అలాంటిది దేవ తన ప్రాణాలు త్యాగం చేసి అన్నా సరే ఆ ఫ్యామిలీని కలపాలనుకున్నాడు. అందుకోసం అనేసి అందరూ ఆ ఫ్యామిలీ మెంబర్స్ అంతా వచ్చి ఇక్కడ సత్యమూర్తి గారికి అలాగే వాళ్ళ వైఫ్ దేవ వాళ్ళ అమ్మ నాన్నగారికి అయితే షష్టి పూర్తి అయితే చేసి ఘనంగా అయితే వీడ్కోలు అయితే పలికారు. వాళ్ళ అమ్మ నాన్న మనసులో సుస్థిరమైన స్థానం అయితే మన దేవ అయితే సంపాదించుకున్నాడు. దేవాతో పాటు మన మిథున కూడా అంతే అవార్డు అయితే వాళ్ళ మామగారు అయితే ఇచ్చారు. అంటే నీ వల్లనే అమ్మ దేవ ఈరోజు ఈ విధంగా ఈ స్టేజ్లో ఉన్నాడు, దేవాన్ని నేను ఈరోజు క్షమించగలిగే తత్వం నాలో వచ్చిందంటే మాత్రం అది నీ వల్లనే అనేసి అయితే చెప్పాడు. ఖచ్చితంగా మిథున కానీ అవార్డు ఫంక్షన్లో ఉండింటే మాత్రం నువ్వుంటే నా జతగా సీరియల్ నుంచి బెస్ట్ కోడలు లేకపోతే బెస్ట్ భార్య, బెస్ట్ కొడుకు అవార్డు కూడా మన దేవాకి అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. కానీ అన్ఎక్స్పెక్టెడ్గా అయితే ఎండ్ అయింది కాబట్టి మనమైతే ఏం చేయలేం. వాళ్ళు గోదావరి సీరియల్ ప్రమోషన్స్లో మనకైతే అన్ని రివీల్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. అవార్డు ఫంక్షన్ ఎవరన్నా మిస్ అవ్వద్దండి. అవార్డు ఫంక్షన్లో మన దేవా మీద అయితే డెఫినెట్గా వస్తూ ఉంటారు. అది అయిపోయిన తర్వాత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఎవరైనా ఓట్ చేయకుండా ఉంటే జియో హాట్‌స్టార్లో పోయి వెంటనే ఓట్ అయితే చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దని మరిన్ని వీడియోస్ కోసం. థ్యాంక్ యూ సో మచ్.